పట్టువదలని విక్రమార్కుడు మళ్లీ ఆ భయానకమైన చెట్టువద్దకు చేరాడు. రాత్రిగాలి గుసగుసలాడుతోంది. ఆకాశంలో మేఘాలు చంద్రుడిని ముసురుతున్నాయి. చుట్టూ శ్మశాన నిశ్శబ్దం. అతను చెట్టుపైకెక్కి అక్కడ వేలాడుతున్న శవాన్ని దించి తన భుజాన వేసుకున్నాడు. మాట ఒక్కటీ లేకుండా ఎప్పటిలాగే శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు ఆ శవంలో దాగి ఉన్న బేతాళుడు స్వల్పంగా నవ్వాడు. రాజా అని అతను పలికాడు. నీ ధైర్యం, నీ పట్టుదల నాకు తెలుసు. కాని ఒక సందేహం నా మనసును వదలడంలేదు. నీ ప్రయత్నం సఫలమైతే దక్కిన ఫలితాన్ని నిజంగా అనుభవిస్తావా, లేక విజయశ్రీ నీ చేతుల మధ్యనుంచి జారిపోతుందా? చాలామంది శ్రమిస్తారు, కాని ఫలితాన్ని నిలబెట్టుకోలేరు. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. విక్రమార్కుడు మాత్రం నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగాడు. బేతాళుడు మళ్ళీ అన్నాడు, నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు, నీ మనసు తడబడకుండా ఉండేందుకు ఒక కథ చెబుతాను. ఆ కథలో ఒక యువరాజున్నాడు. అతనికి లభించిన విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకు తెలుసా అంటూ ఇలా చెప్పసాగాడు. ఉజ్జయిని నగరంలో ఒక పేద పండితుడుండేవాడు. ఆయనకు విజయశ్రీ అనే కుమార్తె. ఆమె తరువాత 2 కుమారులుండేవారు. విజయశ్రీ తమ ఇంట తరచుగా చేరే పండితుల చర్చలను ఎంతో ఆసక్తిగా ఆలకించేది. ఆమె ఏకసంధాగ్రాహి. ఒకసారి విన్నది ఎప్పటికీ మరిచిపోదు. చిన్న వయసులోనే ఆమె కవిత్వంపై అపూర్వమైన పట్టు సాధించింది. అసాధారణ సౌందర్యవతి కూడా కావడంతో అనేకమంది ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కాని ఆమె మనసులో మాత్రం చంద్రశేఖరుడనే యువకుణ్ణే తన భర్తగా నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు చంద్రశేఖరుడు కూడా పేదరికంలోనే జీవిస్తున్నవాడు. అయితే అతనికి విజయశ్రీ కవిత్వం పంచప్రాణాలు. అందువల్ల కవయిత్రిగా తనకు కొంత ఆదాయం ఏర్పడిన తరువాతే వివాహం చేసుకోవాలని విజయశ్రీ తన మనసులో దృఢంగా సంకల్పించుకుంది. పెరుగుతున్న కొద్దీ ఆమెలో అసాధారణమైన కవితాశక్తి వికసించింది. ఆసువుగా శ్లోకాలు పలకగలిగే స్థితికి చేరి చిన్న చిన్న ప్రబంధాలు రచించడం ప్రారంభించింది. ఆమె రచనలు చదివినవారు ఆమెను సరస్వతీ అవతారమని కొనియాడసాగారు. తండ్రితో కలిసి చిన్నా పెద్దా పండిత సభలకు వెళ్లి తన ప్రతిభను ప్రదర్శించేది. అలా ఆమె పేరు దేశమంతా వ్యాపించింది. ప్రతిభకు తోడు యుక్తవయస్కు చేరేసరికి దేవతాస్త్రీ అని అనిపించేంత సౌందర్యం ఆమెకు కలిగింది. ఈ వార్తలు చివరకు ఆ దేశపు రాజుగారి చెవులకు చేరాయి. విజయశ్రీ కవితా సామర్థ్యం గురించి తెలిసిన రాజు తాను ప్రతి సంవత్సరం నిర్వహించే పండిత సభకు ఇతర ప్రముఖ కవులతో పాటు విజయశ్రీని కూడా ఆహ్వానించాడు. రాజుగారు తనను సత్కరిస్తే తమ దారిద్ర్యం కొంతైనా తీరుతుందని, అప్పుడు తాను మనసులో వరించుకున్నవాణ్ణి వివాహం చేసుకోవచ్చని విజయశ్రీ ఆశించింది. ఆమె రాజుగారి పండిత సభకు వెళ్ళింది. పండిత చర్చలు జరుగుతున్నప్పుడు పెద్దల అనుమతితో విజయశ్రీ కూడా తన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఆమె వాక్చాతుర్యం, లోతైన జ్ఞానం అక్కడున్న పండితులను ఆశ్చర్యపరిచింది. తరువాత కావ్యపఠనం ప్రారంభమైంది. ఇతర కవులతో పాటు విజయశ్రీ కూడా తన రచనలు చదివింది. ఆమె కవిత్వం విన్న పండితులు అమితమైన ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదంతా గమనించిన రాజుగారు ముగ్ధుడయ్యాడు. విజయశ్రీకి అనేక బహుమతులు అందజేసి కొంతకాలంపాటు తన భవనంలో అతిథిగా ఉండమని ఆమెను ఆహ్వానించాడు. కవయిత్రిగా తన జన్మ సార్థకమైందని భావించిన విజయశ్రీ రాజుగారి ఆతిథ్యాన్ని కృతజ్ఞతతో స్వీకరించింది. రాజభవనంలో అడుగుపెట్టిన క్షణంనంచే ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. కొద్ది రోజుల్లోనే దారిద్ర్యం అనే పదం ఆమె జ్ఞాపకాలలోంచి చెరిగిపోయింది. అంతఃపురంలో ఆమెకు అనేక దాసీలు సేవ చేసేవారు. ప్రతిరోజూ ఆమెకు షోడశోపచారాలతో ఆరాధన చేసేవారు. దివ్యమైన వస్త్రాలు అలంకరించేవారు. విలువైన నగలు ధరింపచేసేవారు. ఎక్కడికి వెళ్లాలన్నా అందలాల్లో తీసుకెళ్లేవారు. నిత్యం నృత్య, గాన వినోదాలు, సువాసనలు, సౌకర్యాలు ఆమె చుట్టూ విరాజిల్లేవి. ఇంతకన్నా స్వర్గసుఖం ఏముంటుందో ఆమె ఊహించలేకపోయింది. ప్రతిరోజూ యువరాజు ఆమెను సందర్శించేవాడు. వేటల సంగతులు, యుద్ధాల విశేషాలు, రాజ్య విషయాలు ఆమెతో పంచుకునేవాడు. ఆమెకు తెలియని లోకాలను తన మాటలతో చూపించేవాడు. ఆ వాతావరణంలో విజయశ్రీకి నిజంగానే పునర్జన్మ ఎత్తినట్టనిపించింది. అక్కడ పాండిత్య చర్చలు లేవు, కవిత్వాస్వాదన లేదు. ఆమె పాత జీవితాన్ని గుర్తుచేసే దృశ్యమో వ్యక్తియో ఎవరూ లేరు.
పూర్వంలా ఆశువుగా శ్లోకాలు జాలువారటం కూడా మానిపోయింది. ఈ కొత్త జీవనానికి ఒక పువ్వు పూసినట్లుగా ఒకరోజు యువరాజు ఆమె వద్దకు వచ్చి తన మనసులోని మాట వెల్లడించాడు. తనకు ఆమెను వివాహం చేసుకోవాలనుందని, అందుకు రాజుగారి అనుమతి, రాణిగారి సమ్మతియు లభించిందని చెప్పాడు. అది విన్న విజయశ్రీ ఆశ్చర్యచకితురాలైంది. క్షణం మాటరాక నిలిచిపోయి తన అభిప్రాయం మరుసటి రోజు చెబుతానని సమాధానమిచ్చింది. ఆ రాత్రంతా విజయశ్రీ నిద్రపోలేదు. తన గదిలో ఒంటరిగా కూర్చొని గత జీవితం, వర్తమానం, భవిష్యత్తు మూడింటినీ తూకం వేసుకుంది. తెల్లవారగానే రాణిగారి దర్శనం చేసి తనకు యువరాజును వివాహం చేసుకునే ఉద్దేశం లేదని వినయంగా తెలిపింది. రాజభవనంలో లభించిన సత్కారానికి తాను ఎప్పటికీ కృతజ్ఞురాలేనని, అయితే తనను వెంటనే తన ఇంటికి పంపించవలసిందని ప్రార్థించింది. ఆ రోజే రాజుగారు విజయశ్రీని సగౌరవంగా ఆమె తండ్రి వద్దకు పంపించాడు. కొద్ది కాలానికే ఆమెకు చంద్రశేఖరుడితో వివాహం జరిగింది. కథ ముగించాక బేతాళుడు విక్రమార్కునితో ఇలా అన్నాడు: రాజా, విజయశ్రీ అంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించింది? కొద్ది రోజుల రాజభోగాల వల్ల ఆమెకు అహంకారం వచ్చిందా? లేక పేదరికాన్ని పూర్తిగా మరిచిపోవడంతో తిరిగి ఆ జీవితం ఎలా ఉంటుందో గ్రహించలేకపోయిందా? లేక తానే వరించడంతో యువరాజు తనకు లోకువయ్యాడని భావించిందా? ఆమె ఆ రాత్రంతా ఏమీ ఆలోచించింది? నిజమైన కారణమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా నీవు మౌనంగా ఉంటే నీ తల పగిలిపోతుంది. దానికి విక్రమార్కుడు సమాధానమిస్తూ ఇలా అన్నాడు: విజయశ్రీ అవివేకంగా కాదు, ఎంతో వివేకంతోనే ప్రవర్తించింది. యువరాజు ఆమె సౌందర్యానికి మోహించిన మాట నిజమే, కాని రాజభవనంలోకి ఆమెను తీసుకువచ్చింది ఆమె పాండిత్యం, కవిత్వమే. అక్కడికి వెళ్లిన తరువాత ఆ రెండూ క్రమంగా ఆమె జీవితం నుండి దూరమయ్యాయి. అయినా ఆ భోగభాగ్యాలు ఆమెకు స్వర్గసుఖంలా అనిపించాయి. యువరాజు వివాహ ప్రస్తావన చేయగానే ఆమెకు తన గతజీవితం గుర్తుకువచ్చి ఉంటుంది. తన తండ్రి, తన పేదరికం, ముఖ్యంగా చంద్రశేఖరుడు గుర్తుకువచ్చి ఉంటాడు. యువరాజును వివాహం చేసుకోవటమంటే సరస్వతిని విడిచి లక్ష్మి పాదాక్రాంతురాలవటమేనని ఆమె గ్రహించింది. కాని లక్ష్మిని తిరస్కరించడం కూడా సులభం కాదు. ఆ నిర్ణయం తీసుకోవటానికే ఆమె ఆ రాత్రంతా ఆలోచించవలసి వచ్చింది అని విక్రమార్కుడు చెప్పాడు. రాజు మౌనభంగం కలిగిన వెంటనే బేతాళుడు గట్టిగా నవ్వి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.